ప్రధాని మోడీ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈడీ కేసులో 3% మాత్రమే రాజకీయ నేతలపై ఉన్నాయి, 97% నేరస్తులపైనే ఉన్నాయనేది ఒక వివరణ క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సమస్యల్లో నేరస్తుల రాజకీయ నాయకులపైనే కేసులు పెడుతున్నాడు ఎవరు అనలేదు కదా. సో ప్రధానమంత్రి తెలివిగా ఆ డేటా ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, రాజకీయ నాయకులపైన ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎవరిపైన కేసులు పెట్టడం లేదని ఎవరల్లే. ఆ క్వశ్చన్ ఏంటంటే అది 3% 30% కాదు, రాజకీయ నాయకుల పైన పెడుతున్న కేసులు ప్రతిపక్షాలపైనే 95% ఎందుకు పెడుతున్నారు. ఈ డేటా ఈ ప్రశ్నకు మోడీ సమాధానం చెప్పలే. మోడీ తెలివిగా రాజకీయ నాయకులపైన 3%, 97% క్రిమినల్స్ పైనే కదండి, ఫైన్. కానీ ఈ 3% ఇష్యూ వల్ల పొలిటికల్ కేసులు లీడర్ల పైన పెడుతున్న కేసుల్లో బీజేపీ మిత్రులు బీజేపీ పైన ఎంత, ప్రతిపక్షాల పైన ఎన్ని, ఆ లెక్క చెప్పడం లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. 95% కేసెస్ బీజేపీ వ్యతిరేకించే రాజకీయ నాయకుల పైనే. ఇది యాక్సిడెంటల్గా ఎలా జరుగుతుంది? ఇక 2, సిబిఐ ఈడీ కేసులుండి వారు కనుక బీజేపీలో చేరితే వారి కేసులు ఆగిపోతాయి, కదలవు మెదలవు, లేదంటే వారి కేసులు రద్దవుతాయి. ఇది అశోక్ చౌహాన్, ఆయన ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరాడు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. ఇటీవల కాలం వరకు కూడా బీజేపీ ఆ కుంభకోణాన్ని, అశోక్ చౌహాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆయన ఇప్పుడు బీజేపీలో రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్రలో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్. అజిత్ పవార్ ఆయన 70,000 కోట్ల ఇరిగేషన్స్ కుంభకోణానికి పాల్పడ్డాడని సాక్షాత్తు ప్రధానమంత్రి ఆరోపించాడు, వేరే వాళ్ళు కాదు అది. సో ఆయన పైన ఏం జరుగుతుంది కేసు? ఇప్పుడు ఆయన ఈ కేసులన్నీ ఆగిపోయాయి కదా, ఏం కదలడం లేదు మెదలడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్ళుగా బీజేపీతో వ్యూహాత్మకంగా స్నేహాన్ని పాటిస్తున్నాడు. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల అడిగింది కదా, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఇంత ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయని. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల హేమంత్ బిశ్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు సిబిఐ కేసు, ఆయన బీజేపీలో చేరాడు, కేసే లేదు, కదలడం లేదు కదా. ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి బీజేపీకి చేరిన 25 మంది నాయకులను ఎనాలిసిస్ చేసింది. అంటే వాళ్ళ మీద సిబిఐయో ఈడో కేంద్ర ప్రభుత్వ కేసులు. ఈ 25 మంది బీజేపీలో చేరితే ప్రముఖ నాయకులు, విపక్ష నేతలు, ఇందులో 3 పైన కేసులు క్లోజ్ అయ్యాయి. 20 మంది పైన కేసులు నత్తనడక్కలో నడుస్తున్నాయి, అది ఆగిపోయినాయి, దాదాపు స్తంభించిపోయాయి. ఒక 2 పైన మాత్రమే కేసులు యథాతథంగా నడుస్తున్నాయి. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనాత్మకంగా తెలిపింది. అందువల్ల క్లియర్గా మనకు కనబడుతుంది వాషింగ్ మిషన్ లాగా భారతీయ జనతా పార్టీకి సన్నిహితమైతే ఈ కేసులో కదలిక ఉండలేదు. ఈ డేటా ప్రధానమంత్రి ఇవ్వాలి. ప్రధానమంత్రి ఇవ్వాల్సిన డేటా ఎందుకు ప్రతిపక్షాలపైన కేసులు పెడుతున్నారు, అధికార పార్టీ మిత్రుల పైన కేసులు పెడతలేరు, ఎందుకు అధికార పార్టీలో చేరితే కేసులు ఆగిపోతున్నాయి, కేసులు ముందుకు కదలలేదు. అన్నిటికీ మించి ఈడీలో కన్విక్షన్ రేట్ అంతా చెప్పాలి కదా ప్రైమ్ మినిస్టర్. మీరు కేసులు పెడుతున్నారు బాగానే ఉంది, పిఎంఎల్ఏ చట్టం చాలా బలమైన చట్టం కనుక విచారణ లేకుండా 1 ఏడాది పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉంటాడు, బెయిల్ రాదు, ఫైన్. కానీ మరి మీరు ఎంతమంది పైన శిక్షలు పడుతున్నారు, వాట్ ఇస్ ద కన్విక్షన్ రేట్? నెగ్లిజిబుల్ కదా ఈడీ కేసులు. మరి ఎందుకు నెగ్లిజిబుల్గా కన్విక్షన్ రేట్ ఉంటుంది? ఈ డేటా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలి కదా. నెగ్లిజిబుల్గా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది కదా. అన్నిటికీ మించి పొలిటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. తామే అవినీతి పనులను ఆరోపించి తమ ప్రభుత్వ సంస్థలే కేసులు పెడితే వాళ్ళు బీజేపీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? దిస్ ఇస్ ఎ పొలిటికల్ మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించింది ఇప్పటిదాకా చెప్పారు. వాట్ అబౌట్ ద పొలిటికల్ మొరాలిటీ? మీరు అశోక్ చౌహాన్ ఎందుకు చేర్చుకున్నారు? అజిత్ పవార్తో ఎందుకు కలిశారు? నిన్న కాక మొన్న 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మీరు ఆరోపించారా లేదా? మరి ఇలా చంద్రబాబు నాయుడు మీ మిత్రపక్షం ఎలా అవుతాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మీరు నిజమా కాదు మీరు చెప్పండి. పోలవరంకు ఏటీఎం కరే అని అన్నారా లేదా? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవగౌడ కుమారస్వామిని బాప్ और బేటా భ్రష్టాచార్ పరివారవాది అని అన్నారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు బీజేపీతో జేడీఎస్ కలవడంతో దేవగౌడను కీర్తిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రశ్నలకు మొదలు మోడీ ఆన్సర్ చెప్పాలి. అందువల్ల ఆయన తనకు అడగని డేటా ఇస్తే ఇలా ఉన్నాను వల్ల